So, dear students, good morning. So, in the last class, we discussed about the third unit. So, we are discussing online bits. So, online bits. So, we have discussed in last class the online bits. So, here we have discussed 10 bits. The 11th bit, Francis Capron and propeller turbines fall under the category of. ఇది కూడా మనం లాస్ట్ డిస్కస్ చేసాం. ఈ మూడు కూడా రియాక్షన్ టర్బైన్ లోకి వస్తాయి. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, ఫ్రాన్సిస్ టర్బైన్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ సెకండ్ వస్తుంది మీడియం హెడ్ ఇన్స్టాలేషన్ ఫ్రమ్ 30 meters to 180 meters హెడ్. లో హెడ్ అయితే కెప్లాన్ టర్బైన్, హై హెడ్ అయితే బెల్టన్ వీల్. అదేనా? సో దట్ ఇది 12th క్వశ్చన్ ఆన్సర్ అండి. ఫ్రాన్సిస్ టర్బైన్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ మీడియం హెడ్ ఇన్స్టాలేషన్ ఫ్రమ్ 30 meters PO to 180 meters హెడ్. మీడియం హెడ్ ఇది 30 బిలో ఉంటే లో హెడ్ అంటారు, 180 పైన ఉంటే హై హెడ్ అంటారు. నెక్స్ట్, ది పవర్ అవుట్పుట్ ఫ్రమ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ డిపెండ్స్ ఆన్ 3 parameters. ఏం పారామీటర్స్? హెడ్, డిశ్చార్జ్, ఎఫిషియన్సీ. బి బిట్ మాట హెడ్, డిశ్చార్జ్, ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది టైప్ ఆఫ్ డ్యామ్ మీద డిపెండ్ అయి ఉండదు, టైప్ ఆఫ్ డ్రాప్ ట్యూబ్ మీద డిపెండ్ అయి ఉండదు, టైప్ ఆఫ్ డ్యామ్ మీద డిపెండ్ అయి ఉండదు. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హెడ్. అంటే హెడ్ ఎంత వాటర్, హెడ్ వాటర్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం మనం, హెడ్ వాటర్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం అన్నదే దాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డిశ్చార్జ్ ఎంత డిశ్చార్జ్ వాటర్ ఉంది రిజర్వాయర్ లో, అది. నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమ్, దానికి ఎఫిషియన్సీ డిపెండ్ అయ్యి పవర్ అవుట్పుట్ ఉంటుంది. ఆన్సర్ అండి హెడ్, డిశ్చార్జ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్. నెక్స్ట్, 14th bit, in a high head hydro power plant the velocity of water is penstock 7 meters per second. అంటే రఫ్ ఇది రఫ్ వాల్యూ ఇంచుమించు 7 meters per second ఉంటుంది. అంటే సెకండ్కి 7 meters వాటర్ వెలాసిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ది హై హెడ్ పవర్ ప్లాంట్ లో వెలాసిటీ. Next, the function of the surge tank is into supply water constant pressure. Surge tank supply constant pressure ga maintain cheyadu, supply cheyadu, produce surges. Idu kuda wrong. Answer ante C. To relieve water hammer pressures in penstock pipe. అంటే వాటర్ హ్యామర్ ప్రెజర్ అంటే ఏంటి? పెనస్టాక్ లో ఫుల్ గా వాటర్ వచ్చినప్పుడు హ్యామర్ అంటే స్విచ్ తో కొట్టినట్టు మాట. అంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. వాటర్ దాని ఎఫెక్ట్ కలగజేస్తుంది. దేనికి? హ్యామర్ ఎఫెక్ట్ కలగజేస్తుంది. దేనికి? పెనస్టాక్ కి. అంటే పెనస్టాక్ బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాట్లు ఇచ్చి బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ హ్యామర్ ప్రెజర్ తగ్గించడానికి వాటర్ని ఏం చేస్తారు? కొంత వాటర్ని సర్జ్ ట్యాంక్ లోకి పాస్ చేస్తారు. అది దాని ఉపయోగం. దాని ఉపయోగం ఏంటి? టు రిలీవ్ వాటర్ హ్యామర్ ప్రెజర్స్ ఇన్ ది పెనస్టాక్ పైప్. చేసిన తర్వాత ఎప్పుడైతే పెనస్టాక్ లో ప్రెజర్ తక్కువ ఉందో, వాటర్ ప్రెజర్, అగైన్ ది వాటర్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ది పెనస్టాక్ టు ఇంక్రీజ్ ది పవర్ అవుట్పుట్. దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ సర్జ్ ట్యాంక్. సో ఇన్ Francis turbine runner, the number of blades is generally of the order of number of blades సాధారణంగా Francis turbine ఎక్కువ ఉంటాయి, 12 to 16. అంటే Francis turbine లో 12 నుంచి 16 blades ఉంటాయి. నెక్స్ట్, ది ఆపరేటింగ్ చేంజ్ చార్జెస్ ఆర్ మినిమం ఇన్ ది కేస్ ఆఫ్ డాష్ ఆర్ సేమ్ పవర్ అవుట్పుట్. ఆపరేటింగ్ చార్జెస్ ఎప్పుడు కూడా హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ తక్కువగా ఉంటాయి. ఇందువల్ల వాటర్ చీప్గా అవైలబుల్ అవుతుంది. మనకి ఇంకేమి కండెన్సర్లు కానీ పంపులు ఇచ్చేస్తాం అనుకోండి. కండెన్సర్ బాయిలర్, కండెన్సర్ ఇటువంటి ఏమి మనం ఆపరేట్ చేయక్కర్లా. అటువంటి ఏమి ఉండవు. గ్యాస్ పవర్ ప్లాంట్ అనుకోండి, గ్యాస్ కొనాలి. థర్మల్ పవర్ ప్లాంట్ కోల్ కొనాలి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనుకోండి, న్యూక్లియర్ ఎలిమెంట్స్
వీల్ ఎలిమెంట్స్ కొనాలి. సో ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఆపరేటింగ్ ఛార్జెస్. కానీ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్లో కాస్ట్ ఆపరేటింగ్ కాస్ట్ మినిమం. అందువల్ల ఏంటంటే ది యూనిట్ పవర్ ప్రైస్ ప్రొడ్యూస్డ్ ఇన్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఈజ్ లో. ఇప్పుడు కూడా కరెంట్ యొక్క యూనిట్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. సో ఇన్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ స్పిల్వేస్ ఆర్ యూజ్డ్. స్పిల్వేస్ ఏం చేస్తాయి? టు డిశ్చార్జ్ సర్ప్లస్ వాటర్ ఆన్ ది డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది డ్యామ్. డిశ్చార్జ్ ఆల్ సర్ప్లస్ వాటర్ డిశ్చార్జ్ చేయవు, ఓన్లీ సర్ప్లస్ ఆన్ ది డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది డ్యామ్. అక్కడ మాత్రమే ఇవి సప్లై డిశ్చార్జ్ చేస్తుంది. టు డిశ్చార్జ్ సర్ప్లస్ వాటర్ ఆన్ ది డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది డ్యామ్ దగ్గర మాత్రమే ఇది డిశ్చార్జ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది బిట్స్ డిస్కస్డ్ ఇన్ థర్డ్ యూనిట్. ఓకేనా? సో నేను 3 యూనిట్లో కూడా మీకు అప్లోడ్ చేస్తుంటారు. డానియల్కి ఇచ్చాను, 3 కూడా అప్లోడ్ చేస్తుంటారు. సో 3 కూడా మీరు 3 యూనిట్లో కూడా ఈ చూసుకుంటే సరిపోతుంది ఫైనల్ ఎగ్జామ్కి. సో ఇందులో మీరు డయాగ్రామ్స్ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టేస్తారు, ఆన్లైన్ క్లాసులు బేస్ చేసుకుని ఎగ్జామ్స్ పెట్టేస్తారు. కాబట్టి మీరు కంపల్సరీ ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వాలి, వినాలి. ఆ డయాగ్రామ్స్ కూడా నీట్గా ఒక నోట్బుక్ పెట్టుకుని వరుసగా అవి ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడకుండా చూసి 2 సార్లు, చూడకుండా 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ డయాగ్రామ్ వస్తుంది. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంటే డయాగ్రామ్స్ ఓన్లీ. డయాగ్రామ్స్ మ్యాక్సిమం డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఏ క్వశ్చన్ కానీ ఆన్సర్లో డయాగ్రామ్ ఉంటే మాత్రం కంపల్సరీ డ్రా చేయాలి. ఓన్లీ 4-5 లైన్లు రాసేసి క్వశ్చన్కి మార్కులు ఏమంటే వేయరు. డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. అది కూడా పెన్సిల్తో గీయాలి. డయాగ్రామ్ అనేది ఏంటంటే ఒక రోజులో వచ్చేది కాదు, ఒక రోజులో ఏమో రావు. మీరు కంపల్సరీగా డైలీ ప్రాక్టీస్ చేయాలి. థియరీ సబ్జెక్ట్ కదా అని నిర్లక్ష్యంగా ఉండకండి అమ్మా, కంపల్సరీ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ది 4th యూనిట్. సో ఏం డిస్కస్ చేస్తాం మనం 3rd యూనిట్లో? ఒకసారి రివిజన్ చేస్తుంటా ఉండమ్మా. స్ట్రాటజీ. సో వాటర్ పవర్ అంటే ఏంటి డిస్కస్డ్. డయాగ్రామ్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వాటర్ పవర్ డిస్కస్ చేసాం. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్, హైడ్రాలజీ అండ్ హైడ్రాలజికల్ సైకిల్. హైడ్రాలజికల్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. ఇది హైడ్రాలజికల్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. అండ్ హైడ్రాలజీ టెర్మినాలజీ, వాట్ ఇస్ ప్రెసిపిటేషన్, రన్ ఆఫ్ అండ్ ఎవాపరేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ అడుగుతారు అనమాట. ఫ్లో మెజర్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్లో మెజర్మెంట్ అంటే మీకు కంపల్సరీగా రన్ ఆఫ్ మెజర్మెంట్ డయాగ్రామ్ ఫార్ములాస్ రాయాలి. హైడ్రోగ్రాఫ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రోగ్రాఫ్ అంటే ఈ గ్రాఫ్ గీయాలి, ఇంపార్టెన్స్ రాయాలి. ఫ్లో డ్యూరేషన్ కర్వ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటే మాస్ కర్వ్ అంటే కంపల్సరీ డ్రా చేయాలి. నెక్స్ట్ డిఫైన్ స్టోరేజ్ అండ్ క్వాంటిటీస్ అంటాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఏ
hydroelectric power plant. Next, flow sheet. దీని లేఅవుట్ కింద తీసుకోవచ్చు. లేఅవుట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అంటే ఇది డ్రా చేయొచ్చు. లేఅవుట్ అన్న ఫ్లో షీట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అన్న ఒకటే. సో లేఅవుట్ అన్నది ఏ పవర్ ప్లాంట్ కన్నా ఇంపార్టెంటే. ఏ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ కూడా ఇంపార్టెంటే. అన్ని పవర్ ప్లాంట్ లేఅవుట్లు ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు. సో లేఅవుట్ ఆఫ్ పవర్ ప్లాంట్ అంటే అన్ని 9 పాయింట్స్ రాసి ఒక్కోదాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యామ్స్, టైప్స్ ఆఫ్ డ్యామ్స్ అడుగుతాడు 4 మార్క్స్లో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఆర్చ్ డ్యామ్ ఆర్ బట్రస్ డ్యామ్ అంటాడు. బట్రస్ డ్యామ్ అన్న ఆర్చ్ డ్యామ్ అని అడుగుతాడు, కంపల్సరీ 6 మార్క్స్ అడుగుతారు. స్పిల్వేస్, డిఫైన్ స్పిల్వే అంటారు. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ స్పిల్వే. టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు డయాగ్రామ్స్ తీసి. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సింపుల్ సర్జ్ ట్యాంక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైప్స్, సర్జ్ ట్యాంక్ టైప్స్. డ్రాప్ ట్యూబ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డ్రాప్ ట్యూబ్ అని అడుగుతాడు. టైప్స్, 2 టైప్స్ ఉన్నాయి, ఈ టైప్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ హైడ్రో ప్రాజెక్ట్స్ అండ్ ప్లాంట్ అంటే హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ టైప్స్ అడుగుతారు. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ టైప్స్ అడుగుతారు. నెక్స్ట్ హై హెడ్ పవర్ ప్లాంట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ హై హెడ్ పవర్ ప్లాంట్ అంటే కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ మీడియం హెడ్ పవర్ ప్లాంట్ అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏ హెడ్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్, ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్ దెమ్ అంటే మూడిట్లో ఏదో ఒకటి మనం ఆన్సర్ చేయాలి. కానీ ఇండివిజువల్ అడిగితే మాత్రం కంపల్సరీ ఆ పవర్ ప్లాంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి డయాగ్రామ్ గీసి. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ హై హెడ్ ప్లాంట్ అంటే హెడ్ ప్లాంటే గీయాలి, అంతేగాని లో హెడ్ ప్లాంట్ మీడియం హెడ్ ప్లాంట్ గీస్తే మార్క్ లేదు. పర్టికులర్గా అడిగితే మాత్రం పర్టికులర్ ఆన్సర్ చేయాలి. లేకపోతే క్లాసిఫై ది టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ స్కెచ్ అంటే హైడ్రాలిక్ పవర్ హై హెడ్ రాయొచ్చు, లేదా మీడియం హెడ్ రాయొచ్చు, లేదా లో హెడ్ రాయొచ్చు. పర్టికులర్గా అడిగితే మాత్రం దానికి సంబంధించి మాత్రం ఆన్సర్ చేయాలి. బేస్ లోడ్ ప్లాంట్, వాట్ డిఫైన్ బేస్ లోడ్ ప్లాంట్, పీక్ లోడ్ ప్లాంట్ అని 2 మార్క్స్లో అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్ విత్ పాండేజ్, స్టోరేజ్ టైప్ ప్లాంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్స్ప్లెయిన్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్. ఎక్స్ప్లెయిన్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటే కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఆన్లైన్ బిట్స్ చేసుకోవాలి. లేదా నెక్స్ట్ యూనిట్ కల ఏం చేయాలి. నెక్స్ట్ యూనిట్ నార్మల్ నిన్న ఎస్కేప్ ఇంట్లోనే ఉందా. స్టార్ట్ అయింది, చెప్తున్నాను కదా. స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయాలంటే ఇక్కడ ఇందులో ఉందా, అక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడ చెప్పండి. డౌన్లోడ్ చేశారా? డౌన్లోడ్ చేశారా? డౌన్లోడ్ చేశారు. ఇదేనా? ఏంటిది? డౌన్లోడ్స్ లో ఉంటుందమ్మా. సరే ఎప్పుడు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్స్ లో చెప్పు. ఇదేనా మీరు చేసింది? అదే ఇప్పుడు ఇదేనా షేర్ చేసింది? ఇదేనా యూనిట్? ఇదేనా? అదే. థ్యాంక్ యూ. So switch on to the 4th unit.
nuclear power station. Unit 4. So nuclear materials. న్యూక్లియర్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్స్ మన తీసుకుంటున్నాం? ఫ్యూయల్ ఎలిమెంట్స్. మన థర్మల్ పవర్ ప్లాంట్ అయితే ఫ్యూయల్ అని దేని కింద వాడతాం? దేని వాడతాం? కోల్ బొగ్గుని ఫ్యూయల్ కింద వాడతాం. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ పవర్. నెక్స్ట్ గ్యాస్ పవర్ ప్లాంట్ అంటే గ్యాసెస్ ఫ్యూయల్ ఓఎన్జీసీ అంటే న్యాచురల్ గ్యాస్. డీజిల్ పవర్ ప్లాంట్ అంటే ఫ్యూయల్ ఈజ్ డీజిల్. ఇలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వచ్చేటప్పటికి న్యూక్లియర్ ఎలిమెంట్ ఉంటుంది. న్యూక్లియర్ మెటల్స్ ఎలిమెంట్ అవి ఏం మెటీరియల్స్ ఉన్నాయి విల్ డిస్కస్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏం జరుగుతుందంటే మన న్యూక్లియర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, యురేనియం, థోరియం, ఇవన్నీ కూడా ఈ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో పాల్గొనడం ద్వారా అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్. చాలా ఎక్కువ హీట్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ ఉపయోగించి వీ హీట్ వాటర్ టు కన్వర్ట్ ఇంటూ స్టీమ్. మన వాటర్ని ఏం చేస్తున్నాం? స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. మిగిలినంతా మళ్ళీ ప్రొసీజర్ అంతా యాజ్ వెల్ యాజ్ ఇన్ ది స్టీమ్ పవర్ ప్లాంట్. స్టీమ్ని ఏం చేస్తారు? passes onto the steam turbine. Steam turbine wheel rotates due to steam force and the shaft also rotates. Thus mechanical power is obtained. 2.2 16,000. దానికి జనరేటర్ కనెక్ట్ చేస్తారు. జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇదంతా కూడా ప్రొసీజర్ సేమే. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వాటర్ని స్టీమ్ కింద మార్చడానికి హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? బై యూజింగ్ ఫ్యూజన్ రియాక్షన్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్స్. అర్థమైందా? సో దట్ ఈస్ ది న్యూక్లియర్ మెటీరియల్ యొక్క ఉపయోగం. సో ది మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ మస్ట్ సాటిస్ఫై. ఏం ఉండాలి మెటీరియల్ న్యూక్లియర్ రియాక్టర్స్లో? సాటిస్ఫై చేయాలంటే అడిక్వేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెకానికల్ అండ్ మెటలర్జికల్. అంటే వెరీ హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి రియాక్టర్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా. మెకానికల్ మెటలర్జికల్ ప్రాపర్టీస్ స్ట్రాంగ్గా ఉండాలి. కరోజన్ రెసిస్టెన్స్, వాటిలో కరోజన్ రెసిస్టెన్స్ అనేటిది ఎక్కువగా ఉండాలి. తుప్పు పట్టకూడదు అన్నమాట ఆ రియాక్టర్ మెటల్. నెక్స్ట్ గుడ్ డక్టిలిటీ అండ్ మెషినబిలిటీ డ్యూరింగ్ ఫ్యాబ్రికేషన్. అంటే హీటింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది? కొంచెం ఎక్స్పెండ్ అవ్వాలి లైట్గా. అంటే డక్టిలిటీ ప్రాపర్టీ ఉంటేనే అది తట్టుకోగలదు ఈ హీట్ని. లేకపోతే బ్రిటిల్ మెటీరియల్ అనుకోండి క్రాక్స్ ఇచ్చేస్తుంది. అర్థమైందా? మెషినబిలిటీ అంటే ఈజీగా తయారు చేసే విధంగా న్యూక్లియర్ రియాక్టర్ మెటల్ ఉండాలి. నెక్స్ట్ లో అబ్జార్ప్షన్ క్రాస్ సెక్షన్. అంటే న్యూక్లియర్ ఫ్లూయిడ్ మనం న్యూక్లియర్ ఎలిమెంట్స్ ఫ్యూజన్లో ఉన్నప్పుడు న్యూట్రాన్స్ ఆర్ రిలీజెస్. న్యూట్రాన్స్ షుడ్ నాట్ అబ్జార్బ్ బై ది న్యూక్లియర్ రియాక్టర్ మెటీరియల్. అర్థమైందా? అటువంటి మనం అబ్జర్వ్ చేసుకున్నాను న్యూట్రాన్స్ని, అప్పుడే హీట్ ఎనర్జీ తగ్గిపోతుంది రిలీజ్. తప్పకుండా చూసుకోవాలి. హై రెసిస్టెన్స్ రేడియేషన్ అంటే ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకోకూడదు అనమాట. అంటే న్యూక్లియర్ మెటల్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, ఇంకా వాటర్ని హీట్ చేయాలంటే హీట్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి హై రెసిస్టెన్స్ ఇన్ టు రేడియేషన్. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్? ఏమేమి ఫ్యూయల్స్ యూజ్ చేస్తారు? ది మెయిన్ ఫ్యూయల్ మెటీరియల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఆర్ న్యాచురల్ యురేనియం, enriched uranium, plutonium and uranium-233. The natural uranium is the parent material. Natural uranium అంటే సహజంగా దొరికేది, మనకి నేచర్లో సహజంగా దొరికితే దాన్ని ఏమంటారు? దాన్ని న్యాచురల్ యురేనియం అంటారు. ఎన్రిచ్డ్ యురేనియం అంటే దానిలో యురేనియం శాతం పెంచడాన్ని ఎన్రిచ్డ్ యురేనియం అంటారు. ప్లూటోనియం అనేది ఒక టైప్ ఆఫ్ ఐసోటోప్ ఆఫ్ యురేనియం. 233 కూడా uranium-233 కూడా ఐసోటోప్ ఆఫ్ యురేనియం. ది న్యాచురల్ యురేనియం పేరెంట్ మెటల్. పేరెంట్ మెటల్ అంటే ఏంటి? న్యాచురల్ మెటల్ అనేది న్యాచురల్గా దొరుకుతుంది. ది న్యాచురల్ యురేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇట్స్ ప్రాపర్టీస్ రిక్వైర్డ్ ఆర్ న్యాచురల్ యురేనియం ఏమి ఉండాలి? హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ హై టెంపరేచర్స్ ఈజ్ నెసెసరీ టు ప్రివెంట్ ది బక్లింగ్ ఆఫ్ ఫ్యూయల్ ఎలిమెంట్స్ అండ్ టు బేర్ థర్మల్ స్ట్రెసెస్. సో మన ఫ్యూయల్స్ న్యాచురల్ యురేనియం యూజ్ చేస్తే ఎక్కువ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉండాలి, హై టెంపరేచర్ రిలీజ్ అయినప్పుడు. బల్కింగ్ ఆఫ్ ఫ్యూయల్ ఎలిమెంట్స్. బక్లింగ్ అంటే ఏంటి?
బక్లింగ్ అంటే పగిలిపోవడం. అలాంటి లేకుండా థర్మల్ స్ట్రెస్సెస్ డెవలప్మెంట్ స్ట్రెస్సెస్ తట్టుకునే విధంగా ఫ్యూయల్ ఎలిమెంట్ ఉండాలి. నెక్స్ట్ హై కండక్టివిటీ అట్ డిజైరబుల్ టెంపరేచర్స్. హై టెంపరేచర్స్ దగ్గర కండక్టివిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు అబ్జార్బ్ హీట్, ఎబిలిటీ టు అబ్జార్బ్ అండ్ రిలీజ్ హీట్. దాన్ని హై కండక్టివిటీ అంటే ఏంటి? దీన్ని హీట్ ట్రాన్స్ఫర్ నేర్చుకున్నారు. దిస్ సింబల్ ఈజ్ కే. కే థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ అంటే వాట్ పర్ మీటర్ కెల్విన్. అర్థమైందా? నెక్స్ట్ బెటర్ మెషినబిలిటీ అండ్ హై డక్టిలిటీ. బెటర్ మెషినబిలిటీ, హై డక్టిలిటీ. నెక్స్ట్ హై కరోజన్ రెసిస్టెన్స్, తుప్పట్టకూడదు. హై రేడియేషన్ స్టెబిలిటీ. ది కామన్ యురేనియం ఫ్యూయల్స్ యూజ్డ్ ఆర్ న్యాచురల్ యురేనియం, యురేనియం ఆక్సైడ్ అండ్ యురేనియం కార్బైడ్. ఏమేమి యురేనియం ఫ్యూయల్స్ యూజ్ చేస్తున్నాం మనం? న్యాచురల్ యురేనియం యూజ్ చేస్తాం, యురేనియం ఆక్సైడ్ యూజ్ చేయొచ్చు, యురేనియం కార్బైడ్ యూజ్ చేయొచ్చు. వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ది టైప్స్. మెషినబిలిటీ, హై డక్టిలిటీ ఎక్కువ ఉండాలి. న్యూక్లియర్ రియాక్టర్లో ఉండాలి. రియాక్టర్గా మెటీరియల్కి హై మెషినబిలిటీ ఉండాలి, హై డక్టిలిటీ ఉండాలి, హై కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, హై రేడియేషన్ స్టెబిలిటీ ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ న్యాచురల్ యురేనియం. న్యాచురల్ యురేనియం అంటే ఏంటి? న్యాచురల్ యురేనియం ఈజ్ కెమికల్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్. Natural uranium is chemically stable at room temperatures but oxides rapidly even at low temperature. అదేనా? న్యాచురల్ యురేనియం అంటే కెమికల్గా స్టేబుల్గా ఉంటుంది రూమ్ టెంపరేచర్స్ దగ్గర. అదేనా? 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూడా స్టేబుల్గా ఉంటుంది. యురేనియం is strongly corroded in the presence of water and melts at 1129 degrees సెంటిగ్రేడ్. అంత టెంపరేచర్ వస్తే కానీ యురేనియం మెల్ట్ అవ్వదు. అదేనా? అంత టెంపరేచర్ వస్తే కానీ యురేనియం మెల్ట్ అవ్వదు. ఈజ్ స్ట్రాంగ్లీ కరోడెడ్. వాటర్ ఉంటే మాత్రం స్ట్రాంగ్గా కరోజన్ జరుగుతుంది. కరోజన్ అంటే ఏంటి? తుప్పట్టడం అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ది న్యాచురల్ యురేనియం. ది మెకానికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫ్యూయల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ గ్రేట్ ఇంపార్టెన్స్ when natural uranium used as fuel. The uranium exits in a phase up to temperature of 660 degrees centigrade. అంటే the uranium exits in alpha phase. Alpha phase అంటే ఆల్ఫా బీటా గామా ఫేజ్లు ఉంటాయి కదా. ఆల్ఫా ఫేజ్లో 660 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ వరకు న్యాచురల్ యురేనియం వర్క్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ యురేనియం ఆక్సైడ్. ది యురేనియం ఆక్సైడ్ అంటే యురేనియం UO2 ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఎలిమెంట్. ఇది ఆర్టిఫిషియల్ ఫ్యూయల్ ఎలిమెంట్. న్యాచురల్ యురేనియం నుంచి తయారు చేస్తారు. ఇట్ ఈస్ ఎ బ్రిటిల్ సెరమిక్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ పవర్ అండ్ దెన్ సింటర్డ్ టు ఫార్మ్ ఫ్యూయల్ పెల్లెట్స్. ఇది ఎలా ఉంటుంది? బ్రిటిల్ గా ఉంటుంది, సెరమిక్ గా ఉంటుంది. అదేవిధంగా ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ దెన్ ఇట్ సింటర్డ్ పవర్ కాదు, ఇది పౌడర్. అండ్ దెన్ సింటర్డ్ టు ఫార్మ్ ఫ్యూయల్ పెల్లెట్స్. దాన్ని సింటరింగ్ చేసి ఫ్యూయల్ పెల్లెట్స్ అంటే సాలిడ్ ఎలిమెంట్స్ కింద తయారు చేస్తారు. అడ్వాంటేజెస్ ఏంటి? యురేనియం ఆక్సైడ్ అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ న్యాచురల్ యురేనియం. న్యాచురల్ యురేనియంతో పోలిస్తే యురేనియం ఆక్సైడ్ మోర్ స్టేబుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ కంపాటబుల్ విత్ మోర్ ఆఫ్ ది కూలెంట్స్. అంటే కూలెంట్స్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్ లో వెరీ హై టెంపరేచర్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఆ రియాక్టర్ మనం కూల్ చేయాలంటే అది కూలెంట్ తోటి అడ్వర్స్ రియాక్షన్స్ ఉండకూడదు మెటీరియల్ ఫ్యూయల్ ఎలిమెంట్ కి. అంటే ఇట్ ఈస్ సూటబుల్ విత్ మోర్ ఆఫ్ ది కూలెంట్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ హయ్యర్ టెంపరేచర్స్. మెల్టింగ్ అప్ టెంపరేచర్ ఇస్ 2750 degrees సెంటిగ్రేడ్. అంటే 2750 degrees సెంటిగ్రేడ్ వస్తే గానీ ఇది మెల్ట్ అవ్వదు. అంటే వెరీ హై టెంపరేచర్స్ కెన్ బి డెవలప్డ్. అదే నీ న్యాచురల్ యురేనియం తీసుకుంటే 1190 degrees సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అయిపోతుంది. దాంతో పోలిస్తే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ ఈజ్ హై. UO2 డస్ నాట్ కరోడ్ యాజ్ ఈజీలీ యాజ్ న్యాచురల్ యురేనియం. అంటే కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ తొందరగా కరోజన్గా అండర్గో కాదు. అర్థమైందా? న్యాచురల్ యురేనియంతో పోలిస్తే దీని యొక్క కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువ. దిస్ ఫ్యూయల్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ wrinking, buckling and swelling which are major problem with natural uranium. బక్లింగ్ అంటే బక్లింగ్ మన షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? బక్లింగ్ జరుగుతుంది. బక్లింగ్ అంటే క్రాక్స్ అవ్వడం అండ్ స్వెల్లింగ్ అలా ముడిచిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ దీనికి తక్కువగా ఉంటాయి.
దేంతో పోలిస్తే న్యాచురల్ యురేనియంతో పోలిస్తే. మూడో ఫ్యూయల్ ఎలిమెంట్ ఏంటి? యురేనియం కార్బైడ్. మూడో ఫ్యూయల్ ఎలిమెంట్ ఏంటి? యురేనియం కార్బైడ్. యురేనియం కార్బైడ్ ఈజ్ ఎ బ్లాక్ సెరమిక్ యూజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్. ఇది ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది? బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇదే బ్లాక్ సెరమిక్ యూజ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెల్లెట్స్. పెల్లెట్స్ అంటే ఒక ఫ్యూయల్, సాలిడ్ ఫ్యూయల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇట్ హ్యాస్ హై డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది యురేనియం కార్బైడ్ కి. హై మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటే అది మంచిది. తొందరగా బర్న్ అయిపోయింది అనుకోండి, తొందరగా మెల్ట్ అయిపోయింది అనుకోండి, దీస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. పొజెసెస్ గుడ్ థర్మల్ కండక్టివిటీ. ఎక్కువ హీట్ నే తీసుకుంటుంది, ఎక్కువ హీట్ ని రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ది కండక్టివిటీ, అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్. దట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఎలిమెంట్ అండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది ట్రబుల్స్ ఆఫ్ ఫేజ్ చేంజ్. అంటే తొందరగా సాలిడ్ లిక్విడ్ అవ్వదు, లిక్విడ్ వేపర్ అవ్వదు. అవి వెరీ హై టెంపరేచర్స్ కావాలి. సాలిడ్ లిక్విడ్ అవ్వాలంటే, లిక్విడ్ వేపర్ అవ్వాలన్నా వెరీ హై టెంపరేచర్స్ కావాలి. ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అండర్ ఇరేడియేషన్. ఇరేడియేషన్ అంటే ఏంటి? అట్ వెరీ హై టెంపరేచర్స్ రేడియేషన్ అక్కర్స్. ఆ రేడియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ హీట్ ట్రాన్స్ఫర్ which occurs at very high temperatures. ఆ హై టెంపరేచర్స్ దగ్గర కూడా ఇది స్టేబుల్ గా ఉంటుంది. అండ్ గివ్స్ హై రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ CO2. CO2 తోటి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ది యురేనియం కార్బైడ్. మనం ఫ్యూయల్స్ నేర్చుకున్నాం మనం. ఫస్ట్ ఈస్ న్యాచురల్ యురేనియం, నెక్స్ట్ యురేనియం ఆక్సైడ్, నెక్స్ట్ యురేనియం కార్బైడ్. నెక్స్ట్ enrichment of uranium fuel. It is necessary to increase the percentage of uranium-235 in the fuel if used in reactor for maintaining the chain reaction. అంటే చైన్ రియాక్షన్ అంటే ఏంటి? ఫ్యూయల్ ఎలిమెంట్ మన అండర్గో ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్, ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి, న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి, మళ్ళీ బొంబార్డింగ్ జరిగి మళ్ళీ కొన్ని పీసుల కింద రిలీజ్ అవుతుంది. అంటే ఇది న్యూక్లియర్ ఫ్యూయల్, న్యూక్లియర్ మెటీరియల్ ఎలా ఉంటుంది? సాలిడ్ గా ఉంటుంది. దాంట్లో న్యూక్లియర్ ఫిజన్ అయినప్పుడు చిన్న 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 ముక్కల కింద విడిపోతుంది. ఆ ముక్క ఏమవుతుంది? ఆ పీస్కి మళ్ళీ ఆ పీస్ మళ్ళీ బొంబార్డ్ అయ్యి మళ్ళీ రేస్ రిలీజ్ అవుతాయి, మళ్ళీ కొన్ని పీసెస్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఆ పీస్లో ఉదాహరణ కూడా బొంబార్డ్ అయ్యి మళ్ళీ గామా రేడియేషన్, బీటా ఆల్ఫా రేడియేషన్స్, న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దీన్ని చైన్ అంటారు అన్నమాట. చైన్ రియాక్షన్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ లింక్స్. అంటే ఎక్కువ చైన్ రియాక్షన్ అంటే ఏంటి? ఎక్కువ చైన్ రియాక్షన్ కంటిన్యూ అయ్యి ఉంది, వెరీ హై టెంపరేచర్స్ రిలీజ్ అవుతాయి. అంటే అందువల్ల ఏంటంటే ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ది పర్సంటేజ్ ఆఫ్ యురేనియం-235. యురేనియం-235 పెంచారనుకోండి యురేనియం ఫ్యూయల్లో, అప్పుడు చైన్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. చైన్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఫాస్ట్ ఫీడర్ రియాక్టర్లో జరుగుతుంది. యూ విల్ సీ లేటర్ వాట్ ఈస్ ఫాస్ట్ ఫీడర్ రియాక్టర్. In the fuel, if used in a reactor for maintaining the chain reaction, the process used to increase the percentage of uranium-235 is known as enrichment. Enrichment అంటే ఏంటి? Define enrichment of fuel అంటే 2 marks అడుగుతాడు. అడిగినప్పుడు the process used to increase the percentage of uranium-235. Uranium-235 అంటే uranium. Yes, enrichment. The enrichment of fuel also reduces the size of the reactor. అంటే దీంట్లో మనకి ఎన్రిచ్మెంట్ ఫ్యూయల్ కంటెంట్ లో యురేనియం ఎక్కువగా ఉందనుకోండి, తక్కువ మాస్ సరిపోతుంది, తక్కువ సైజ్ సరిపోతుంది, మెటల్ పెల్లెట్స్. అందువల్ల రియాక్టర్ యొక్క సైజ్ మనం తగ్గించవచ్చు. రియాక్టర్ యొక్క సైజ్ తగ్గిస్తే అడ్వాంటేజ్ ఏంటి? ఆక్యుపైస్ లెస్ స్పేస్. సో దట్ ఈస్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఏమేమి ఫ్యూయల్స్ చెప్పానమ్మా? న్యాచురల్ యురేనియం, యురేనియం ఆక్సైడ్, యురేనియం కార్బైడ్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్. అంటే మనకి మెయిన్గా వీటికి ఏముండాలి? హై థర్మల్ కండక్టివిటీ ఉండాలి ఫ్యూయల్ ఎలిమెంట్స్కి, హై రేడియేషన్, విత్స్టాండ్ హై రేడియేషన్, విత్స్టాండ్ హై రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ హై విత్స్టాండ్ హై థర్మల్ స్ట్రెసెస్, నెక్స్ట్ హై థర్మల్ కండక్టివిటీ ఉండాలి, అండ్ న్యూక్లియర్ కరోజన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి, అండ్ స్టెబిలిటీ ఎక్కువగా ఉండాలి. దీస్ ఆర్ ది రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బెస్ట్ యురేనియం ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అర్థమైందా? సో దట్ ఈస్ ది information about nuclear fuels. So what is the chain reaction? Uranium chain reaction. What is chain reaction? We will see.
Uranium exits are isotopes of uranium-238, uranium-234, uranium-235. Out of these isotopes, uranium-235 is most unstable. Stable ga undadu antadi. Most unstable. Uranium-238, uranium-234, uranium-235 and isotopes. Isotopes of uranium. Isotopes of uranium. అంటే మూడిట్లో కూడా బేస్ నెంబర్ ఆటోమిక్ నెంబర్ ఇదే ఉంటుంది. దిస్ ఇస్ ది మాస్ నెంబర్ uranium-234, 92 uranium-238, 92 uranium-234, 92 uranium-235 అన్ని కూడా isotopes. Out of these isotopes, uranium-235 is most unstable. When a neutron is captured by a nucleus of an atom of uranium-235, it splits up. అంటే uranium-235 ఒక ఎలిమెంట్ మన మాస్ ఎలిమెంట్, మాస్ ఫ్యూయల్ ఎలిమెంట్, దానికి సాలిడ్ గా ఉంటుంది, స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట పీసుల కింద. Splits up roughly into two equal fragments and 2.5 neutrons are released. రెండు ఫ్రాగ్మెంట్స్ కింద వెళ్ళిపోయి రెండు మొక్కల కింద ఏం రిలీజ్ అవుతాయి? 2.5 న్యూట్రాన్స్ రిలీజ్డ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. రఫ్గా ఎంత ఉంటుంది? 200 మెగా ఎలక్ట్రికల్ వోల్ట్స్ ఉంటాయి. మెగా ఎలక్ట్రికల్ వోల్ట్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యూజన్ ప్రాసెస్. దీన్ని ఏమంటారు? మన ఫ్యూజన్ ప్రాసెస్ అంటారు. ఫ్యూజన్ ప్రాసెస్ కంటిన్యూ అయితే దాన్ని ఏమంటారు? దాన్ని చైన్ రియాక్షన్ అంటారు. ఫ్యూజన్ ప్రాసెస్ లాంగ్ టైం ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? మన చైన్ రియాక్షన్ అంటారు. అదేనా? ది న్యూట్రాన్స్ సో ప్రొడ్యూస్డ్ ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అండ్ కెన్ బి మేడ్ టు ఫ్యూజన్ అదర్ న్యూక్లియై ఆఫ్ uranium-235. సో ఈ న్యూట్రాన్స్ ఏం చేస్తాయి? మళ్ళీ ఇంకో పార్ట్లకి వెళ్ళిపోతుంది కదా uranium-235, దాన్ని మళ్ళీ బాంబార్డింగ్ జరుగుతుంది. బాంబార్డింగ్ జరిగితే మళ్ళీ అగైన్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ రిలీజింగ్ విత్ టైమ్. And the neutrons so produced are very fast moving neutrons and can be made to fission other nuclei of uranium-235, thus enabling a chain reaction to take place. And దానివల్ల ఏం జరుగుతుంది? చైన్ రియాక్షన్ జరుగుతుంది. చైన్ రియాక్షన్ అంటే ఏంటి? జస్ట్ లైక్ చైన్. అర్థమైందా? ఉదాహరణ కూడా ఇంటర్ కనెక్షన్ అనమాట. అంటే ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అర్థమైందా? చూడండి ఇక్కడ uranium-235 న్యూట్రాన్స్ తోటి బాంబార్డింగ్ చేస్తారు. బాంబార్డింగ్ చేస్తే దిస్ ఇస్ ది ఫ్యూజన్ ఫ్రాగ్మెంట్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీలు ఉందనుకోండి, ఇది 5 కేజీలు, ఇది 5 కేజీలు ఉంటుంది, ఇది 5 కేజీలు ఉంటుంది, ఇది 5 కేజీలు ఉంటుంది. రెండు ఫ్రాగ్మెంట్స్ కానీ విడిపోయింది. విడిపోయి ఏం రిలీజ్ అయినాయి? ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి. ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి. ఈ న్యూట్రాన్స్ మోడరేటర్ తో పంపిస్తారు. మోడరేటర్ నుంచి మళ్ళీ కొన్ని ఎస్కేప్ అయిపోతాయి, కొన్ని మళ్ళీ స్లో న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఈ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫ్రాగ్మెంట్స్ మళ్ళీ బాంబార్డింగ్ చేస్తారు. బాంబార్డింగ్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రాగ్మెంట్ కింద రిలీజ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ రెండు ఫ్రాగ్మెంట్ వెళ్ళిపోయి మళ్ళీ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ న్యూట్రాన్స్ మళ్ళీ ఫ్రాగ్మెంట్స్ గా బాంబార్డింగ్ చేస్తాయి. ఇలా కంటిన్యూస్ గా చైన్ రియాక్షన్ జరుగుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ది చైన్ రియాక్షన్. చైన్ రియాక్షన్ అంటే ఏంటి? న్యూట్రాన్స్ స్లో న్యూట్రాన్స్ బాంబార్డింగ్ చేసినప్పుడు ఫాస్ట్ న్యూట్రాన్స్ రెండు ముక్కల కింద వెళ్ళిపోయి uranium-235 ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ న్యూట్రాన్స్ మళ్ళీ ఏమవుతాయి? ఆ ఫ్రాగ్మెంట్స్ మళ్ళీ బాంబార్డింగ్ చేస్తాయి. బాంబార్డింగ్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఫ్రాగ్మెంట్ మళ్ళీ డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఒక్కో ఫ్రాగ్మెంట్ మళ్ళీ కొన్ని ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. మళ్ళీ ఆ ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏం చేస్తాయి? ఆ ఫ్రాగ్మెంట్ దాంతో ఎలిమెంట్ తోటి మళ్ళీ బాంబార్డింగ్ జరిగి అలా కంటిన్యూస్ గా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అయింది అంటే హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది. takes place. When a large number of fissions occurs, number of fissions continues. Fissions are bombarding of nuclear element or fragment with neutrons. Enormous amount of heat is produced. Heat energy produced. Neutrons released have very high velocity of the order of 1.5 into 10 to the power of 7 meters per second. And neutrons velocity and 1.5 into 10 to the power of 7 meters per second వరకు మా రఫ్ వాల్యూ అంత వెలాసిటీతో ఉంటాయి. ఆ వెలాసిటీతో ఉన్నప్పుడు ఎస్కేప్ అయిపోతాయి కొన్ని. ఆ ఎస్కేప్ అవ్వకుండా మోడరేట్ మెటీరియల్ ఇచ్చేస్తారు.
We will see what is moderator. Moderator ఏం చేస్తుంది, absorbs fast neutrons and releases whenever required. అర్థమైందా? అంటే న్యూట్రాన్స్ అంత స్పీడ్ ఉంటాయి కాబట్టి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్కేప్ అవ్వకుండా కొన్ని న్యూట్రాన్స్ అయినా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. The energy liberated in the chain reaction is according to the Einstein law, E equal to mc square. మనం చదువుకున్నది మీ ఫిజిక్స్ లో E equal to mc square. M అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ కేజీలో ఉంటుంది, C అంటే కాన్స్టెంట్, ఆర్ ఇన్ 1.5 10 to the power of 7 meters per second. వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, ఇది వెలాసిటీ 1.5 into 10 to the power of second meter square. అంటే అంత వెలాసిటీ తోటి అంటే v స్క్వేర్ అంటే mv స్క్వేర్. mv స్క్వేర్ అంటే హాఫ్ mv స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ. సో mv స్క్వేర్ అంత v బదులు c అన్నమాట. c అంటే ఏంటి ఇక్కడ వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ది న్యూట్రాన్. అంటే వెలాసిటీ స్క్వేర్ ఏంటి మాస్ తో మల్టిప్లై చేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ది చైన్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కెన్ కంటిన్యూ ఓన్లీ ఇఫ్ ది న్యూట్రాన్ లిబరేటెడ్ బై ఫిజన్. ఇప్పుడు ఏంటి, ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఈ చైన్ రియాక్షన్? ఇప్పుడు న్యూట్రాన్ లిబరేటెడ్, న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యి కొద్ది కూడా ఎంతసేపు రిలీజ్ అయితే అంత వరకు కూడా చైన్ రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే బొంబార్డింగ్ జరిగిన తర్వాత కొత్త న్యూట్రాన్స్ రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, దట్ ఈస్ చైన్ రియాక్షన్ స్టాప్డ్. చైన్ న్యూట్రాన్స్ ఏం చేస్తాయి, ఫ్యూయల్ ఫ్రాగ్మెంట్ తో బొంబార్డ్ అయ్యి మళ్ళీ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఆ న్యూట్రాన్స్ మళ్ళీ ఫ్యూయల్ ఫ్రాగ్మెంట్ తో బొంబార్డ్ అయ్యి మళ్ళీ న్యూట్రాన్ రిలీజ్. ఎప్పుడైతే న్యూట్రాన్ రిలీజ్ ఆగిపోయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, చైన్ రియాక్షన్ స్టాప్స్. బ్యాలెన్స్ ది డిస్పోజల్ ఆఫ్ న్యూట్రాన్స్. బ్యాలెన్స్ ది డిస్పోజల్ ఆఫ్ న్యూట్రాన్స్ బై డిఫరెంట్ వేస్. ఫస్ట్ ఏంటి, ఎస్కేప్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫ్రమ్ ది ఫిజనబుల్ మెటీరియల్. కొన్ని న్యూట్రాన్స్ ఎస్కేప్ అవుతాయి. ఫిజన్ క్యాప్చర్ బై uranium 235 and plutonium 239 and uranium 238. ఇవి ఫిజన్ క్యాప్చర్ చేస్తాయి అన్నమాట. అంటే కొన్ని న్యూట్రాన్స్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి, ఇవి కొన్ని న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నాన్ ఫిజన్ క్యాప్చర్ బై మోడరేటర్. మోడరేటర్ అంటే విల్ సీ వాట్ ఈస్ మోడరేటర్, కంట్రోల్ రాడ్, ఫిజన్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఇంప్యూరిటీస్. కొన్ని ఫిజన్ అంటే కొన్ని న్యూట్రాన్స్ ని మోడరేటర్ అబ్జర్వ్ చేస్తుంది, కంట్రోల్ రాడ్ అంటే స్టాప్ చేస్తుంది పోకుండా, వాటి యొక్క వెలాసిటీ తగ్గిస్తుంది. సో వాట్ ఈస్ న్యూట్రాన్ మోడరేటర్ అండ్ కంట్రోల్ రాడ్స్, యూ విల్ సీ లేటర్. సో ఈ విధంగా న్యూట్రాన్స్ రిలీజ్ ఈ విధంగా మారుతుంది. ఏం చేస్తుంది, కొన్ని న్యూట్రాన్స్ ఎస్కేప్ అవుతాయి, కొన్ని న్యూట్రాన్స్ ఏం చేస్తాయి, యురేనియం 235, ప్లూటోనియం 239, యురేనియం 238 ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంకా ఏం అబ్జర్వ్ చేసుకుంటాయి, మోడరేటర్ అబ్జర్వ్ చేస్తుంది. ఏది కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ రాడ్స్ కంట్రోల్ చేస్తాయి. ఫిజన్ ఫ్రాగ్మెంట్స్ కూడా కొన్ని న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈ విధంగా చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఇఫ్ ది న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది చైన్ రియాక్షన్ ఆర్ లెస్ దాన్ ది న్యూట్రాన్స్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది చైన్ రియాక్షన్ యూ విల్ స్టాప్. అంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తగ్గిపోయి కొద్ది కూడా రిలీజ్ చైన్ రియాక్షన్ ఏమవుతుంది, ఆగిపోతుంది. నంబర్ ఆఫ్ రియాక్షన్ అంటే ది న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ న్యూట్రాన్స్ ఆర్ లెస్ when compared with captured neutrons. అంటే చివరికి వచ్చేస్తుంది, అంటే చివరి ఎండింగ్ వచ్చేస్తుంది. అర్థమైందా? అబ్జర్వ్ చేసిన న్యూట్రాన్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, రిలీజ్ అయిన న్యూట్రాన్స్ కన్నా చివరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, రిలీజ్ ఆఫ్ న్యూట్రాన్స్ స్టాప్డ్. అవి న్యూట్రాన్స్ రిలీజ్ అవ్వకపోతే చైన్ రియాక్షన్ స్టాప్. అర్థమైందా? ఇట్ ఈస్ ది న్యూక్లియర్ ఫిజన్. ది కంటిన్యూస్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ చైన్ రియాక్షన్. కంటిన్యూస్ nuclear fission reaction is called chain reaction. It is the what is meant by chain reaction. Next, fission reaction. Fission reaction అంటే ఏంటి, చైన్ రియాక్షన్ లోనే ఫిజన్ కూడా రియాక్షన్ కూడా ఉంటుంది. మనం సపరేట్ గా నేర్చుకోవాలంటే when heavy nucleus of large atom like uranium is bombarded అంటే స్ట్రైక్ అవడం with slow neutrons తోటి స్ట్రైక్ అయింది అనుకోండి, it is split into two nuclei of nearly equal magnitude and a large amount of energy is produced. Large amount of
energy is produced. This process is called nuclear fission. అర్థమైందా? అంటే హెవీ న్యూక్లియస్ తోటి హెవీ న్యూక్లియస్ యురేనియం న్యూక్లియస్ ని న్యూట్రాన్స్ స్లో న్యూట్రాన్స్ తోటి మనం బంబార్డ్ చేస్తే ఏమొస్తాయి? రెండు న్యూక్లియస్ స్మాల్ న్యూక్లియస్ వస్తాయన్నమాట. స్మాల్ న్యూక్లియసెస్